ఈ సంవత్సరం మీరంతా ఫైనల్ ఇయర్ లోకి వచ్చారు. దీంతో మీ బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఏమండోయ్ ఆగండి, ఎవరు కావాలి మీకు? నిన్ను కాదు బుజ్జులు. ఎక్కడ తెచ్చావురా? ఓరి ఇక్కడున్నావా? ఇంచక్క ముందు బెంచీలో కూర్చోక తాళ తిక్క వెధవా. ఏమిట్రా? ఊరుకోవడం ఏమిట్రా? నేను ఆ దర్జీ వెధవ దగ్గరికి వెళ్ళి నువ్వు కొత్త బట్టలు తెచ్చేలాగా ఇటు బరిగెట్టుకు వచ్చేసావు. దూడుకు సన్యాసి. ఇదిగో పుట్టినరోజు పూట కొత్త బట్టలు కట్టుకోకుండా ఇలా పాత మంగళాలు తిరిగితే లక్ష్మీదేవి కోపం వస్తుంది తెలుసా? ఆవిడ కోపం వచ్చి సరస్వతీదేవితో ఒక్క మాట చెప్పిందంటే నువ్వు పరీక్షలు తప్పి తగలాడతావు. అందుకని నీ పేర గుళ్ళోకి వెళ్ళి సహస్రనామం పూజ చేయించి వచ్చాను. తెలిసిందా? ఇందా ముందురా. నువ్వు వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్. పిజ్జా నా పిండా కూడా లే. ఇవి కట్టుకో. ఇవి కట్టుకుని నా కాళ్ళ దండం పెడితే నేను ఎత్తున 4 అక్షంతలు వేసి నా దారి నేను ఇంటికి పోతాను. కట్టుకో. ఇక్కడ ఇక్కడే ఓర్ని సిగ్గు చిముడా ఇదే. ఇదిగో అమ్మాయిలు చూడండి, కాసేపు అటు కళ్ళు మూసుకోండి అందరూ. రే త్వరగా కట్టుకోరా, అవతల పొయ్యి మీద పప్పేసి వచ్చాను, అది మాడి మంగళం అయిపోతుంది. ఇక్కడ ఎలా వేసుకుంటానే బాబు? సాయంకాలం ఇంటికి వచ్చి వేసుకుంటాను కానీ సాయంత్రం అమావాస్య వచ్చేస్తుందిరా. అమావాస్య పూట కొత్త బట్టలు కట్టుకుంటే అన్నం అమ్ముకున్నంత మహాపాతకం వస్తుంది. వేసుకో. రామకృష్ణ పాపం పెద్దవాడు అంతగా చెప్తోందిగా, పోనీ బాత్రూమ్ లోకి వెళ్ళి మార్చుకురా. అది నీ మోహన్ దాగలయ్యా, నువ్వు నాకు మహా బాగా నచ్చావయ్యా. మాస్టర్ చూస్తున్నారుగా, వెళ్ళు. ఇదిగో మాస్టారు, నువ్వు ఎంత బాగా పాఠం చెబుతున్నావో చూస్తాను. ఒక్క శ్లోకం చదివి దాని అర్థం చెప్పు. నేను తెలుగు మాస్టర్ని కాదు బామ్మగారు, సైన్స్ మాస్టర్ని. పోనీ సైన్స్ లోనూ శ్లోకం చదువు వింటాను. నేను రావడం ఏంట్రా తింగర్ సన్నాసి? నువ్వే ఇటు వచ్చి కొత్త బట్టలు నలుగురికి చూపించు. చంపేస్తానంతే. ముక్కు మీదే పాపం సొంటకి ఉండు, వస్తున్నా. ఏమిట్రా? అయ్యా నెమ్మదురా. చూడు నీట్గా కుట్టి తెచ్చాడు చూడు. వాడు నీ వయసు వాళ్ళకి జాకెట్లు జోబు రుమాలు కొట్టడానికి తప్ప మాకు ప్యాంట్లు కొట్టడానికి పనికిరాడని చెప్తే వినా చూడు. ఇప్పుడు ఏమైందిరా? కాస్త బిగుతుగా ఉన్నాయంతే. ఈ బట్టల్లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఇంగ్లాండ్ మహారాజులా ఉన్నావు. ఇంగ్లాండ్ మహారాజులా కాదు, అమెరికాలో అడుక్కు తినేవాళ్ళ తగలెట్టాను. అయ్యో అయ్యో అవేం మాటలు రా, పుట్టినరోజు పుట్ట అప్రాచి కుంక. రా అయ్యో నా కాళ్ళకు దండం పెట్టి దీవిస్తాను. అలా మూలకెళ్ళి కాకుంటాను రా పిచ్చుకుంక. రా వచ్చి దండం పెట్టు. క్షమించు బామ్మ, నేను ఆ శక్తి ఉంది, నేను ఒంగోలేను. నో